అవ్వా తాతలకు పెన్షన్లను చంద్రబాబు నిలిపేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల చేత దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని, అయితే వైసీపీ నాయకులు మాత్రం 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని ఆరోపిస్తూ వాలంటీర్ల చేత దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. తల్లిని చెల్లిని తరిమేసిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేశారని, ఇప్పుడు రాష్ట్రంలోని అవ్వాతాతలకు శాపంగా మారాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకొని చంద్రబాబు అడ్డుకున్నారని వాలంటీర్ల చేత ప్రచారం చేయించడం నీచమాలిన రాజకీయమని మండిపడ్డారు. వీళ్ళే 3వ తారీఖు అని చెప్పి వీళ్ళు పేపర్లో రాసుకొని మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టి సచివాలయాలకి పండు ముసలోళ్ళు పంపిస్తున్నారండి. గ్రామాల్లోకి వెళ్తున్నారు. మీరు వెళ్ళండి సచివాలయాలకు పింఛన్ ఇస్తున్నారంటే ఆ సచివాలయాలకు వెళ్ళిన ముసలి వాళ్ళు మాకు ఇంకా డబ్బులు లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రేపు ఎల్లుండు మొన్నాడు 10 రోజులు ఇలానే తిప్పి వాళ్ళలో విసుగు తెచ్చి వాళ్ళ ఇబ్బంది గురి చేసి వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీద నెట్టాలని చూస్తున్నారు. ఇంత నీచమా, ఇంత దుర్మార్గమా ముసలోళ్ళ మీద మీ రాజకీయాలు? ఎమర్జెన్సీగా ఎలక్షన్ కమిషన్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ స్పందించాలి, ఇంటికే చాచాలి. మా ప్రధానమైన డిమాండ్ ఎవరైతే ఉన్నారో లేదంటే వాళ్ళ అకౌంట్లో వేయండి. ఏం మీరు చెప్పుకుంటున్నారు కదా, నేను బటన్ నొక్కితే అని చెప్పి నొక్కుతూనే ఉన్నాగా నేరుగా అకౌంట్లోకి వెళ్తున్నట్టు కదా జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. మేము నొక్కే ప్రతిదీ వాళ్ళ అకౌంట్లో పడుతుందన్నారా? మరి ఇప్పుడు నొక్కేది మరి ఎందుకు నొక్కలేకపోతున్నారు? అవ్వాతాతలు పింఛన్తో రాజకీయం చేస్తారా? సవాళ్ళ మీద చిల్లర ఏరుకుంటారా? వాళ్ళు చంపేయాలని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి?